హాయ్ హలో, నేను మీ పీవీకేవై చంద్రిక అడ్వకేట్ని. వెల్కమ్ టు రక్ష ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ మంగ్లీ కేసులో ఉన్న అప్డేట్స్ ఏంటి అని. ఆల్రెడీ మనము మన ఛానల్లో మంగ్లీ ఆమె ఎలా చేసింది ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చాము. ఇప్పుడు అప్డేట్ ఏంటి అంటే ఆమెను అరెస్ట్ చేయడానికి రెడీగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. కోర్టు ఆర్డర్స్ అనేది ఇస్తుంది అని వెయిట్ చేస్తున్నారు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది లేదు అనేది మనకి ఇంకా తెలియలేదు. కోర్టు ఆర్డర్ ఇస్తే మాత్రం ఇమ్మీడియట్గా ఆవిడ్ని అరెస్ట్ చేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, 9 మంది ఆమెకు డబ్బులు ఇచ్చిన వాళ్ళల్లో చనిపోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డు మీదకి పడ్డాయి. వాళ్ళని చూస్తే ఎంత బాధేస్తుందంటే, ఒక్కొక్కడు నేను 10 లక్షలు ఇచ్చాను, 11 లక్షలు ఇచ్చాను, ₹1,00,00,000 ఇచ్చాను, 2 కోట్లు ఇచ్చాను. వాళ్ళని చూస్తే అట్లా లేరు. ఎవరికైనా అనుమానం వస్తుంది, వీళ్ళ దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని. అది వాళ్ళ డబ్బు కాదమ్మా. వాళ్ళ డబ్బు కొంచెం వాళ్ళ చుట్టాల దగ్గర అందరి దగ్గర పోగేసి ఈవిడకి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళకి ప్రెజర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇంట్లో భార్య నుంచి పిల్లల నుంచి ప్రెజర్ వస్తుంది, చుట్టాల నుంచి ప్రెజర్ వస్తుంది. ప్లస్ వీళ్ళు బయట అప్పు కూడా తీసుకొచ్చి ఇచ్చారు. ఆ అప్పులోడు ప్రెజర్ పెడుతున్నాడు. వాళ్ళు ఎవరికి సమాధానం చెప్పాలి? వాళ్ళకి ఎవరు సమాధానం ఇస్తారు? వాళ్ళు ఎవరిని అడుగుతారు? వాళ్ళకి అసలు ఎవరు ఆన్సర్ ఇవ్వగలుగుతున్నారు? అడ్వకేట్ సుబ్బారావు గారు వస్తున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్ సజ్జనార్ గారు ఏమన్నా ఇస్తున్నారా? లేదా కోర్టు ఏమన్నా ఇస్తోందా? మంగ్లీ కానీ మంగ్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏమన్నా ఇస్తున్నారా? మంగ్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఆయన వాళ్ళ బ్రదరు శివ ఆయన పెట్టారు కదా, ప్రెస్ మీట్ పెట్టారు కదా, పెట్టి ఏం చెప్తున్నారు? మేము ఊరికే వెళ్ళి ఫోటో దిగిన దానికి మమ్మల్ని ఈ విధంగా ఉపయోగించుకున్నారు, వాళ్ళు మోసం చేశారు అని చెప్తున్నారు. ఇది దరిదాపు 2-3 నెలల నుంచి నిప్పు రాజుకునే ఉంది. 2-3 నెలల నుంచి మీ పేరు బయటకు వస్తూనే ఉంది. మీరు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా మీ ఫ్యామిలీ మీదకి లేదా మీ నేమ్ అండ్ ఫేమ్ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆ బిజీ షెడ్యూల్ని తగ్గించుకొని వచ్చి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది విచారించి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి కదా మంగ్లీ. ఆవిడ అలా పెట్టాల అంటే ఆవిడకి ఇది తెలిసే జరుగుతోంది. ఆ ఊర్లో అందరూ అబద్ధమే చెప్తారా? మంగ్లీ ఇక్కడికి వచ్చింది, మంగ్లీ ఇక్కడికి వచ్చింది, మధు నాయక్ ఇంటి దగ్గరకు వచ్చింది, కడుతున్న ఇల్లు ఇది అని చెప్తుంటే ఊరు అబద్ధం చెప్తోందా? లేదా మంగ్లీ ఒక్కతే నిజం చెప్తోందా? ఇక్కడ ఏం జరగాలి అంటే అసలు మంగ్లీ వాళ్ళ బ్రదర్ అకౌంట్కి డబ్బులు వెళ్ళటము, ఆయన వాటిని విత్డ్రా చెయ్యటము, ఇవి 2 ఎంతవరకు కరెక్టు అనేది విచారిస్తే దొంగలు ఈజీగా దొరికిపోతారు. డబ్బులు అయితే వాళ్ళు వేశాము అని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు కదా, అది ఈయన విత్డ్రా చేసిన విషయాలు కూడా ఆ రికార్డ్స్లో కనిపిస్తున్నాయి కదా మనకు. మరి ఆ విత్డ్రా చేసిన అమౌంట్ మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివ ఎవరికి ఇచ్చారు? అసలు ఏ విధంగా వచ్చాయి? ఇది కూడా కాదు, మంగ్లీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోండి. లాస్ట్ 1 year 1.5 year బ్యాంక్ స్టేట్మెంట్ లాస్ట్ 2 yearsలో తీసుకుంటే అసలు ఆ ట్రాన్సాక్షన్ ఎక్కడ నుంచి అమౌంట్లు వచ్చాయి వాటికి ఈవిడ లెక్కలు చెప్పగలిగితే వెరీ గుడ్, అవి ఆవిడ కష్టపడిన సంపాదనే. లెక్కలు చెప్పలేని డబ్బులు ఉన్నాయనుకోండి, అది ఆవిడ సంపాదన కాదు, ఇలా ప్రజల దగ్గర నుంచి తీసుకున్న సంపాదన. ఇది కదా చూసుకోవాల్సింది, ఇది కదా చేయాల్సింది. ఆ చచ్చిపోతున్న వాళ్ళని చూసినా వాళ్ళ ఫ్యామిలీస్ని చూసినా ఎంత బాధేస్తోంది. వాళ్ళు ఒక పూట తింటే ఒక పూట తినటానికి లేదు. ఒక్కొక్క రూము ఒక వరండా, వాళ్ళ చుట్టాల దగ్గర, ఆ చుట్టాలు వేరే వాళ్ళ దగ్గర, అట్లా ఎంతమంది నాశనం అయిపోయారు. మంగ్లీ పెయిన్లాగా ఉంది నాశనం అవ్వటం కూడా. ఒకడు వాడి ఇంట్లో డబ్బులు వాళ్ళ చుట్టాల డబ్బులు పోగేశాడు, ఆ చుట్టాలు వాళ్ళ చుట్టాల దగ్గర పోగేసి వీళ్ళకి ఇచ్చారు. ఇట్లా వెళ్తే ఎంతమంది ఉసురు తగులుతుంది నీకు? నువ్వు తప్పు చేశావు, మీరు డబ్బులు తీసుకున్నారు, మనీ లాండరింగ్ జరిగింది అని మీ ప్రతి మాటలో కనిపిస్తూ ఉంది, మీ బిహేవియర్లో తెలుస్తోంది. పెద్ద సెలబ్రిటీల కంటే బిజీ అయితే మీరు కాదు కదా. మీ పేరు బయటకు వస్తోంది అనగానే ఇమ్మీడియట్గా మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి.
నేను దీనిలో లేను, నేను దీనిలో ఉన్నాను అని చెప్పాలి. అలా ఏం చెయ్యకుండా నేను బిజీ, నేను పాటలు పాడుకుంటా వెళ్తున్నాను, అట్లా చేస్తున్నాను, ఇట్లా చేస్తున్నాను అంటే ఫ్యామిలీ పరువు కంటే, మీ పరువు కంటే మీ బిజీ ఇంపార్టెంటా? ఇప్పుడు మిమ్మల్ని దోషి అని చెప్తున్నారు, ఇంతమంది చనిపోయారు. రేపు ఏదైనా జరగరాంది జరిగి మీకు సినిమా ఇండస్ట్రీలో కానీ లేదా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో కానీ పాడటానికి అవకాశాలు రావు. అప్పుడంతా ఖాళీయేగా మీరు. అప్పుడు ఈ డేస్ రమ్మంటే వస్తాయా? చనిపోయిన వాళ్ళని తీసుకొని ఇస్తారా? మీరు తీసుకొచ్చి ఇవ్వగలరా? లేదు, మీరు తప్పు చేయలా, మీ దగ్గర డబ్బులు తీసుకోవాలా. మీరు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, లేదా బయటకు వచ్చి ఒక మాట, ఒక వీడియో వదలండి చనిపోయిన వాళ్ళకి ఫేవరబుల్గా. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఆ పని? అసలు చనిపోయిన వాళ్ళ దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? మీ గిరిజన తండా బిడ్డలే కదా వాళ్ళు, వాళ్ళ దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఇవన్నీ అడిగితే వాళ్ళ మీద కేసులు వేస్తా, వీళ్ళ మీద కేసులు వేస్తా, అది చేస్తా, ఇది చేస్తా. కేసు డబ్బులు తీసుకోవడం అనే మాట కాదులే, కానీ డబ్బులు దొబ్బటం, మోసం చేసి డబ్బులు దొబ్బేసి తిరిగి మళ్ళీ కేసులు పెడతా అనటం లేడీ సెలబ్రిటీలకి అలవాటైపోయింది, లేదా ఫ్యాషన్ అయిపోయింది. మీరేం సెలబ్రిటీలో, మీ సెలబ్రిటీ తనాలేంటో ఏమన్నా అర్థమవుతున్నాయా? ఆలోచిస్తున్నారా దాని కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటుంది? ఒక కుటుంబంలో ఒక పెద్ద చనిపోయాడు అంటే ఆ కుటుంబంలో ఉన్న భార్య, పిల్లలు రోడ్లను పడతారమ్మా. మొన్న మీరు రోడ్డు మీద నుంచొని ఆ పంజాగుట్ట సెంటర్లో చెప్తున్నారు కదా, మా నాన్నకి హెల్త్ బాగాలేదు, మా నాన్నకి తెలిస్తే ఏమన్నా ఉందా, అది ఉందా, ఇది ఉందా అని. నాన్న నీకేనా? వాళ్ళకి లేరా? ఆ ఫ్యామిలీ మెంబర్స్కి నాన్నలు, అన్నలు, అమ్మలు వాళ్ళు లేరా? మరి వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళు ఏం చేయాలా? మీరు ఇంత వయసు వచ్చారు, పెద్దగా ఉన్నారు, మీరు సంపాదించి పెడుతున్నారు, వాళ్ళకి సంపాదన కూడా లేదు. చిన్న పిల్లలమ్మా వాళ్ళు. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ని చూడండి వెళ్ళి. మరి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు ఏమని చెప్పుకుంటారు? వాళ్ళు సెలబ్రిటీలు కాదు, వాళ్ళకి మోసం చేయటం కూడా రాదు. ఒకవేళ చేసినా మీ లెవెల్లో చేయరు వాళ్ళు. ఏదో 100కి 50కి కకృతి పడే రకాలు. ఇన్ కేస్ అది కూడా చెప్తున్నా, వాళ్ళు నిజంగా చేశారని చెప్పట్లా, చేస్తే అని చెప్తున్నా. మీరు ఎప్పుడు అరెస్ట్ అవ్వాలి, లేదా మిమ్మల్ని ఎప్పుడు ఇది చేసి మీ ఆస్తులన్నింటినీ ఎప్పుడు జప్తు చేసి వాళ్ళందరికీ ఇస్తారు ఎదురు చూస్తూ ఉన్నాం మేము. న్యాయం కోసం, ఆ తండాలో ఉన్న ప్రజల న్యాయం కోసం మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాం. సుబ్బారావు గారు కాస్త ఆ పబ్లిసిటీని ఆపి, ఆ టీవీ స్టూడియోల చుట్టూ తిరగడం ఆపి కాస్త వాళ్ళని చూసుకోండి, వాళ్ళని పట్టించుకోండి. మీ దగ్గరికి వచ్చారు కదా వాళ్ళని కాస్త చూడండి. ఆ ప్రజలు అంతమంది చనిపోతూ ఉంటే అది చూడండి, ముందు కేసు చూడండి. కేసును చూసి లేదా ఇది కాదు ఇంకా 2-3 పెట్టండి ఆవిడ మీద కేసులు పెట్టి, ఆ మంగ్లీ గారి సంగతి ఏదో చూసి ఆ బాధితులకు న్యాయం చెయ్యండి. థ్యాంక్ యూ వెరీ మచ్.